ఓకే సరే, ఇంకా మీకు స్పెల్లింగ్స్ బాగా వచ్చా? వచ్చయ్యా. సరే, కాఫీ స్పెల్లింగ్ చెప్పు. KAPHI. ఇదేంటి KAPHI కాఫీయా? పిల్లలు మీరు చెప్పండి స్పెల్లింగ్. COFFE కాఫీ. నేను ఇలాగే నేర్చుకున్నానయ్యా. చూసావా, నువ్వు వేరే స్కూల్లో నేర్చుకోవడం వల్ల, వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోవడం వల్ల నువ్వు ఏమో నేర్చుకోలేదు. అదే మా స్కూల్కి వచ్చావు అనుకో, మా టీచర్స్ బాగా నేర్పిస్తారు. ఇక్కడ మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. వస్తావా మరి మా స్కూల్కి? వస్తానయ్యా. ఓకే సరే, లెక్కలన్నా వచ్చా? వచ్చయ్యా. చెప్పు. 3, 6, 9, 12. ఏంటి? 3, 6, 9, 12. 3, 6, 9, 12. ఇదేం లెక్కలు? మా గడియారంలో అయ్యే ఉంటాయ్యా. నీ గడియారంలో అయ్యే ఉంటాయి. గడియారంలో 3, 6, 9, 12 అంటే అవి వేరే. అలా కాదు, సరిగ్గా నువ్వు అక్షరాలు రావట్లా, నీకు అధ్యాయాలు చెప్పలేకపోతున్నావు. బాగా నేర్చుకోవాలి. మా స్కూల్కి వస్తే అన్నీ నేర్పిస్తావు. వస్తావా? ట్రై చేస్తానయ్యా. ట్రై చేయటం కాదు, ఇక్కడికి వచ్చావు అనుకో చక్కగా ఆడుకోవచ్చు, బాగా చదువుకోవచ్చు. సరే, నీకు లెక్కలు సరిగ్గా రావట్లా, కూడికలు తీసేతలన్నా వచ్చా? చాలా వచ్చయ్యా. సరే, 10లో నుంచి 4 తీస్తే ఎంత? 10లో నుంచి 4 తీస్తే 10ఏనయ్యా. అదేంటి 10 నుంచి 4 తీసేస్తే 10 ఎలా అయింది? తీసి వేసేసాను కదయ్యా. తీసి వేసావా? తీసేసేస్తే మళ్ళీ 10 అయిపోయిందా? అవునయ్యా. సరే, నువ్వు లెక్కలు కూడా నీకు సరిగ్గా రావు. నేను ఎక్కువ బెండకాయ కూర తినలేదయ్యా. బెండకాయ కూర తింటే బాగా లెక్కలు వస్తాయంట. మరి నువ్వేం తింటావు? నేను రోడ్డు మీద చేపలు తింటానయ్యా. చేపలు తింటావా? ఇంకేం తింటావు? పీతలు తింటానయ్యా. ఓకే, పీతలు తింటావు. బతికిన పీతలే తినేస్తా. బతికిన పీతలు ఎలా తింటావు? నేను అంటేనయ్యా. అలా కాదు, వండుకొని తినాలి. అవును. సరే, మరి ఆవు మీద వ్యాసం రాయమంటే రాసుకొచ్చావా? ఆవు దొరకలేదయ్యా. ఏ ఆవు ఎందుకు దొరకలేదు? ఆవు మీద వ్యాసం రాయమన్నారు కదయ్యా. ఆవు మీద వ్యాసం రాయమంటే? ఆవు దొరకలేదయ్యా. ఆవు మీద వ్యాసం రాయమంటే పేపర్లో రాయాలి, అంతేగాని ఆవు మీద కాదు. అవునా? అవును, నీకు తెలీదా? తెలియట్లేదయ్యా. సరే, గోపాలు. నీకు గోపాల్ అనే పేరు ఎందుకు వచ్చింది? మా ఇంట్లో గోవు ఉందయ్యా. అంటే దాన్ని పాలు వెతకడానికి వెళ్ళా. పాలు పిత్తటానికి వెళ్ళావా? అప్పుడేమైంది? నా నడ్డి ఇరిగింది. ఎందుకు ఇరిగింది? నేను దున్నపోతులకు పాలు వెతికానయ్యా. దున్నపోతుకి పాలు వెతికా, అందుకే ఏం చేసింది? అది తల్లిందయ్యా. కింద పడిపోయానయ్యా. కింద పడ్డావా? సరే, నీకెందుకు ఆ పనులన్నీ? మా నాన్న చెప్పాడయ్యా. ఓకే, అప్పుడు ఏమైంది? నేను ఇలా పేడలో పడ్డానయ్యా. పేడలో పడ్డా? అప్పుడు ఏమైంది? నేను అది కేక్ అనుకుని తినేసానయ్యా. కేక్ అనుకున్నా? అలాగే నీట్గా ఉండాలి. సరే, నువ్వు నీట్గా రెడీ అయ్యావు కదా, బాగుంది నీ షర్ట్. ఎక్కడ కొన్నావు? కోనేరు సెంటర్లో కొన్నానయ్యా. కోనేరు సెంటర్లో కొన్నావా? చాలా బాగుంది, నీట్గా ఉన్నావు. మరి మా స్కూల్కి వస్తే బాగుంటుంది, అంతేగాని నువ్వు రోడ్డు మీద తిరిగితే ఏమొస్తుంది? హీరో కూడా అంతేనయ్యా. మీ హీరో కూడా అంతేనా? అదేంటి ఈ హెయిర్ ఏంటి ఎలా ఉంది? ఎంత చండాలంగా ఏమైంది ఈ హెయిర్? హీరో స్టైల్ అయ్యా. ఓ, మీ హీరో స్టైలా? చింపుడు చుట్టూ వేసుకుంటే ఇది మీ హీరో స్టైల్ వద్దా? అవునయ్యా. ఇది చండాలంగా ఉన్నాం. ఇది స్టైల్ అయ్యా, నీకు తెలియదు అయ్యో. నాకు తెలీదా? సరే, మంచిగా నీట్గా రెడీ మంచి కోట్ వేసుకుందాము. కానీ చింపుడు చుట్టే పోవాలా? నీ చుట్టూ అసలు లేదు కదయ్యా. నా చుట్టా ఊడిపోయింది అయ్యా. సరే, నువ్వు చాలా మంచోడిలా ఉన్నావు. కానీ షూ ఎక్కడ కొన్నావు? విజయవాడలో కొన్నా. ఓకే, కోట్ ఎక్కడ కొన్నావు? అమెరికాలో కొందాం అనుకున్నా. అమెరికాలో కొందాం అనుకున్నావా? మరి ఎందుకు కొనలేదు? రైలు ఛార్జీలు డబ్బులు లేక. రైలు ఛార్జీ? అమెరికాకి ఎలా వెళ్తావు? రైల్లో వెళ్తా. రైల్లో వెళ్ళకూడదు, అది విమానంలో వెళ్ళాలి అమెరికా. అవునా? అవును. ఇవన్నీ తెలియాలంటే నువ్వు బడికి వస్తే తెలుస్తుంది, అంతేగాని రోడ్ల మీద తిరిగితే ఏమొస్తుంది? ఈత కొడితే ఆనందం వస్తుందయ్యా. ఈత కొడితే ఆనందం వస్తా? పెద్ద అయితే ఏమవుతావు? 2 బిడ్డలు తండ్రిని అవుతా. 2 బిడ్డలు తండ్రి అవుతావు? అది కాదు, పెద్ద అయితే ఏమి సాధిస్తావు? ఎవరిని సాధిస్తా? ఎవరిని సాధిస్తావా? అదేంటి ఆవిడ్ని సాధించడం ఏంటి? మరి నేను అంతేనయ్యా. ఇగో, నువ్వు బాగా చదువుకోలేదు అనుకో, మీ ఆవిడే నిన్ను అట్ల కాడ తిరగేసి మరీ కొట్టింది. అవునా? అవును, అందుకని
బాగా చదువుకున్నావు అనుకో, మంచి ఉద్యోగం చేసావు అనుకో, మంచిగా నువ్వు డబ్బులు సంపాదించవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అవును, అందుకనే నువ్వు స్కూల్కి రా. సరేనా? సరేనయ్యా. సరే సరే కాదు, రేపు నుంచి మా స్కూల్కి వచ్చావు అనుకో, నీకు మంచి బుక్స్, బ్యాగులు అన్నీ ఇస్తారు. ఓకేనా? సరేనయ్యా. చూడు, ఈరోజు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి అంతమంది మన పేరెంట్స్ వచ్చారు కదా. స్వాగతం సుస్వాగతం. ఓకే, స్వాగతం సుస్వాగతం చెప్పావా? ఓకే, మరి నీకు ఏదైనా పాటలు వచ్చా? ఒక పాట ఏమన్నా పాడొచ్చు కదా మా పేరెంట్స్కి. నాకు ఒకటి వచ్చాయి, సూపర్ పాట. సూపర్ పాట? ఓకే, పాడు. నమస్తవన్నీ నేను కొట్టుకుంటే ఉన్నాయి. అదేం పాట? చాలా సూపర్ పాట అయ్యేది. అదే కాదు, మంచి పాట. నింగాడేస్తాను చూడు, నింగాడేస్తాను చూడు, నచ్చడ సాయం చెయ్యకుంటాడు చాలా కడి జారుతాయా. భలే పాడుతున్నాను నువ్వు. ఆ పాటలు కాదు, మంచి పాటలు ఇంకేమో రావా నీకు? మంచి పాట ఏదైనా ఒట్టేసిన పక్క బొట్టేసిన కటిరెట్టేసిన కాకిరెట్టేడు ఏంటి? నాకు ఇలాగే వచ్చాయా. మనం పాటను కూలీ చేసాం అనుకో, నిజంగా నిన్ను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి కొడతారు ఫ్యాన్స్. అవునా? అయ్యో వదిలేయో. సరే సరే, మరి ఏంటి మొన్న బ్యానర్లు కడుతున్నావంట? మా హీరో సినిమా రిలీజ్ అయ్యో. మీ హీరో సినిమా రిలీజా? అందుకని డాడీ జోబులో డబ్బులు కొట్టేశానయ్యా. అమ్మా, మీ డాడీ జోబులో డబ్బులు కొట్టేశా? ఎంత? 1000 రూపాయలయ్యా. 1000 రూపాయలు కొట్టేశా? అవునయ్యా. కొట్టేసి ఏం చేసావు? బ్యానర్లు తయారు చేయించానయ్యా. బ్యానర్లు తయారు